హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి బేబీ అశ్విక. మీరు ఎలా ఉన్నారో, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా బ్లాగ్లోకి వచ్చేసి నేనైతే ఎగ్ మసాలా కర్రీ చేసేసాను. ఏ విధంగా అంటే సింపుల్గా, మరీ మసాలా అంటే మరీ ఎక్కువగా లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్న తర్వాత కొద్దిగా వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్ ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని దూరగా వేపుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడికేటట్టుగా ఇంకా వేపుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి, అదేవిధంగా పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడికేదాకా వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం బాగా కొద్దిగా మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా అందులో మంచిగా ఉడికే విధంగా వేసుకోండి. నేనైతే ఇంకా వాటర్ వేసుకోకుండానే నార్మల్గా ఆయిల్లో ఉడికే విధంగా నేను చేసుకున్నాను. అదేవిధంగా దూరగా వేపుకున్న తర్వాత మీకు కావాల్సినంత కారం పొడి మీరు వేసేసుకోవాలి. నేను ముందుగానే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. మీకైతే కావాలనుకుంటే కారం పొడి, అదేవిధంగా కొద్దిగా నేనైతే వాటర్ వేసుకొని ఇంకా మంచిగా అది మసాలా అంతా ఉడికేటట్టుగా అందులో వేసుకున్నాను. సో నేనైతే దాంట్లో అయితే కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా గరం మసాలా వేసుకొని మిశ్రమాన్ని కూడా కలుపుకున్నాను. మరీ మసాలా అంటే మసాలాలు కాకుండా నార్మల్గా ఈ విధంగా మా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్న విధంగా నేనైతే చూపిస్తున్నాను. చూసేసండి. అదేవిధంగా నేను ముందుగానే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ నేను బాయిల్ ఎగ్స్ని ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని వాటిని ఆల్రెడీ నేను ఇందులో చూపించిన విధంగా షేప్ కట్ చేసుకొని ముందుగానే నేను నూనెలో వేపి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆ పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉడికిన తర్వాత వాటిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగా చేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోండి. ఎప్పుడు ఎగ్ కర్రీ కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకైతే సూపర్ టేస్టీగా అనిపించింది. అంటే నేను చెప్తున్నాను కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా ఉన్న బట్టలన్నీ వేండేద్దామని చెప్పేసి వాటర్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి ముందుగానే ట్యాబ్లో పట్టి పెట్టుకుందామని చెప్పేసి పట్టి పెట్టుకుంటున్నాను. ఇక మా పాప అయితే ఇంకా బంద్ చేయి మమ్మీ అని చెప్పేసి ఉంటే తను ఓపెన్ చేయడం, అలా చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంది. సరే అని చెప్పేసి తనతో మెల్లిమెల్లిగా పనులు చెప్పిద్దామని చెప్పి తను కూడా అలవాటు కావాలి. అంటే ఇప్పటి నుంచి పనులు కావాలి, చిన్నగా చిన్నపిల్లలు కూడా చెప్పాలి, నేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఇల్లు చూడండి, ఇల్లు పీకి పందిరేసినట్టుగా అయిపోయింది. అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను మా పాప అయితే లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తినేసాం. ఇంకా ఈవినింగ్ పూట పిండితే సరిపోతుంది. బట్టలని వాటిని కూడా మడత పెట్టాలని చెప్పేసి వాటిని కూడా అన్నీ మడత పెడుతూ ఉన్నాము. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం నేను హెల్ప్ చేస్తూ ఉంది. తన బట్టలు తనే మడత పెట్టేసుకుంది. అంత మంచిగా పెట్టాలని చెప్పేసి నేను మళ్ళీ మడత పెట్టేశాను. తర్వాత ఇంకా ఫేస్ మొత్తం గ్లో లేదని చెప్పేసి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్తో ఏదో ఇట్లా హోమ్ రెమెడీ నేనైతే చేస్తున్నాను. ఒక 5 minutes వరకు పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ అది కూడా కుదరలేదు అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక. అందుకని చెప్పేసి నాకైతే బిర్యానీ తినాలనిపించింది. హెల్త్ బాగాలేదని చెప్పేసి నాన్ వెజ్ అయితే ముట్టలేక అని చెప్పేసి ఇప్పుడు తెప్పించుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్